ఇండియాలో అమెజాన్ యమా పాపులర్. మనమంతా నిత్యం అమెజాన్లో ఎన్నో వస్తువులు ఆర్డర్ ఇస్తూ ఉంటాం. మన దేశంలో ఆ ప్యాకేజీల్ని మనుషులే తెచ్చివ్వడం మనకు అలవాటు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ కొన్ని ఏరియాల్లో కస్టమర్ల ఆర్డర్స్ని డ్రోన్స్తో డెలివరీ చేస్తుంది అమెజాన్. ఈ సర్వీస్ పేరే అమెజాన్ ఎయిర్. దీంట్లోనే ప్రైమ్ ఎయిర్ అని ఫాస్ట్ డెలివరీ కూడా ఉందండోయ్. ఆర్డర్ ఇచ్చిన జస్ట్ గంటలోనే వస్తువు కస్టమర్కి చేరిపోతుందన్నమాట. ఇలాంటి డ్రోన్ డెలివరీల్ని అమెజాన్ 3 ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది. మనుషులు లేకుండా గాలిలో వస్తువుల్ని డెలివరీ చేయడం ఓకే, కానీ యాక్సిడెంట్లు జరిగితే అసలు ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి? జరిగితే ఏమవుతుంది? ఇదిగో ఓ లేటెస్ట్ యాక్సిడెంట్ ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. అమెజాన్ వాళ్ళు అమెరికాలో కొన్ని ఏరియాల్లో ప్రైమ్ ఎయిర్ సర్వీస్ అందిస్తున్నారు. ఇది చాలా ఫాస్ట్ డెలివరీ. 5 పౌండ్ల లోపు బరువుండే వస్తువుల్ని కేవలం గంటలోపే డెలివరీ చేస్తారు. అంటే సుమారు 2.2 కిలోలన్నమాట. మరి ఇందులో భాగంగానే అరిజోనాలో ఉన్న టొలేసన్ అనే ప్రాంతంలో కూడా వీళ్ళు ఓ డ్రోన్ డెలివరీ సెంటర్ పెట్టారు. డెలివరీ కోసం MK30 అనే మోడల్ వాడుతున్నారు. ఇవి 2.5 కిలోలు మాత్రమే మోయగలిగినా అవి మాత్రం చాలా బరువుంటాయి. ఒక్కో డ్రోన్ దాదాపు 36 కిలోలుంటుంది. వస్తువుల్ని డ్రోన్ ద్వారా పంపడం మంచి సౌకర్యమే, కానీ దీంట్లో చాలా చిక్కులున్నాయి. బరువు ఒక లిమిటేషన్ అయితే సెక్యూరిటీ అనేది మరో ప్రాబ్లం. 2.5 కిలోల బరువుండే ప్యాకేజీల్ని డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయొచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఎవరైనా డ్రోన్ ని ఆపినా, ఆటంకం కలిగించినా డ్రోన్లోనే కెమెరా నావిగేషన్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి కారణం ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆకాశంలో డ్రోన్స్ మరీ ఎక్కువ ఎత్తులో ప్రయాణం చేయవు. అందువల్ల ఇవి విమానాలు, హెలికాప్టర్లు లాంటి వాటిని గుద్దుకునే ప్రమాదం లేదు. కానీ అదే ఎత్తులో ప్రయాణం చేసే మరో డ్రోన్ని గుద్దుకొని పడిపోయే అవకాశం ఉంది. అరుదుగా క్రేన్స్ లాంటివి అనుకోని ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. యాక్సిడెంట్ జరిగితే డ్రోన్ మాత్రమే కాదు, అది క్యారీ చేసే ప్రోడక్ట్ కూడా పాడైపోవచ్చు. దానికంటే ముఖ్యం, అంత బరువైన వస్తువులు అంత ఎత్తు నుంచి ఎవరి మీదైనా పడితే అదే అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం. రీసెంట్ గా అరిజోనాలో ఈ డ్రోన్ యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో పక్కనే వెళ్తున్న 2 MK30 డ్రోన్లు ఒక కన్స్ట్రక్షన్ క్రేన్ ని గట్టిగా ఢీకొట్టాయి. ఆ దెబ్బకి డ్రోన్లు బాగా దెబ్బతిన్నాయి. డ్రోన్ల శకలాలు నేల మీద పడిపోయాయి. ఒక డ్రోన్ నుంచి అయితే మంటలు కూడా వచ్చాయి. అయితే అదృష్టం కొద్దీ కింద ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలియగానే అమెజాన్ ఆ ఏరియాలో వెంటనే డ్రోన్ డెలివరీని 2 రోజుల పాటు ఆపివేసింది. తర్వాత జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ సర్వీసులు మొదలుపెట్టింది. మళ్ళీ అదే యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ ఏంటి అని అనిపించొచ్చు. అయితే దీనికి అమెజాన్ చెబుతున్న సమాధానం ఏంటంటే, క్రేన్ మూవ్ అవుతూ ఉండడం వల్ల దాన్ని డ్రోన్స్ కనిపెట్టలేకపోయాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి మూవింగ్ ఆబ్స్టకిల్స్ ని బాగా గుర్తించడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విజువల్ ల్యాండ్స్కేప్ ఇన్స్పెక్షన్ లాంటి ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకున్నాం అని అన్నారు. ఏదేమైనా ఇది సీరియస్ విషయంగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే MK30 డ్రోన్లు చాలా అడ్వాన్స్ టెక్నాలజీని వాడతాయి. వీటిలో డిటెక్ట్ అండ్ అవాయిడ్ అనే ఒక తెలివైన సిస్టమ్ ఉంటుంది. గాల్లో ఉన్నప్పుడు అడ్డంకులను గుర్తించి వాటిని ఢీకొట్టకుండా తప్పించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ అది ఇక్కడ సరిగ్గా వర్కౌట్ కాలేదు. 2 ముఖ్యమైన ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఒకటి FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, మరొకటి NTSB నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్. ఇందులో FAA అనేది యాక్సిడెంట్లు జరగకుండా సలహాలు ఇచ్చే ఏజెన్సీ. ఇక NTSB అనేది అమెరికాలో విమానాలు, డ్రోన్లు గాల్లో ఎలా ఎగరాలో నియమాలు పెట్టే మెయిన్ ఏజెన్సీ. ఈ 2 పెద్ద సంస్థలు ఈ డ్రోన్ క్రాష్ మీద దర్యాప్తు మొదలుపెట్టాయి. వీళ్ళు అమెజాన్ పై ఎలాంటి చర్య తీసుకుంటారో, అలాగే ఇకపై అమెజాన్ ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.